నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే దాహం కేకలు వినిపించకూడదు మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్, వేదికపై మంత్రి, జడ్పీ చైర్మన్. వేసవిలో ఏ గ్రామంలోనైనా దాహం కేకలు వినిపించకూడదని, పథకాల మరమ్మతులకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని సభ్యులు ప్రస్తావించారు. చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, జలవనరుల శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేస్తే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్లో అవసరమైన నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎక్కడైనా రక్షిత తాగునీటి పథకాలు ప్రధాన వనరులు నీటి మట్టం పడిపోతే చంపావతి, వేగవతి, ఆంధ్ర, తోటపల్లి జలాశయాల నుంచి విడుదల చేయాలని, జడ్పీ నుంచి 2 జిల్లాలకు ₹1 కోటి చెప్పిన నిధులు అందుబాటులో ఉంచుతామని చైర్మన్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, నిన్నైతే మాత్రము జడ్పీ సమావేశంలో చాలా వేడిగా జరిగిందని అయితే మాత్రం మనం తెలుసుకోవాలి. అయితే చర్చిస్తున్న రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్తో చైర్పర్సన్ యశస్వి, అలాగే పెన్షన్లపై మాట తోటలు కూడా పెరిగాయన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సంక్షేమ పెన్షన్ల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం జరిగింది. డిఆర్డీఏ ప్రారంభమైన చర్చలో పీడి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, పింఛను అందుకుంటున్న భర్త మృతి చెందితే తర్వాత నెల నుంచే భార్యకి ఇస్తున్నామని, నవంబర్ నుంచే 1245 మందికి అందించామని చెప్పారు. పెండింగ్లో ఉన్న వారి పరిస్థితి ఏమిటని చైర్మన్ ప్రశ్నించగా, మంత్రి జోక్యం చేసుకుని గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 10 లక్షల పింఛన్లు తొలగించారన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీర్ఘకాలిక రోగాలతో మంచం పెట్టి నెలకు 15,000 పింఛను అందుకుంటున్న వారు ఇళ్లకు వెళ్లి అర్హతను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించామని పీడి వివరించారు. విభిన్న ప్రతిభావంతుల కోటాలో 6,000 అందించామని చెప్తూ ఉన్నారు. వారికి ఆసుపత్రిలో తనిఖీలు చేసి గత ఏడాది ఏప్రిల్ 14 తర్వాత ప్రభుత్వం నుంచి జడ్పీ సాధారణ నిధులు రూపాయి కూడా విడుదల కాలేదని చైర్మన్ అన్నారు. జడ్పీకి 8 కోట్లు, మండలాలకి 8.50 కోట్లు, పంచాయతీలకు 32.50 కోట్ల ఆర్థిక సంఘ నిధులు విడుదలయ్యాయని మంత్రి తెలిపారు. గత పాలనలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక ఆర్థిక సంఘం నిధులు రాలేదని, తాము ఆ వాటా కలపడంతో సకాలంలో విడుదలయ్యాయని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన గత ప్రభుత్వం చెల్లకుండా ఇచ్చిందని, దాన్ని నింపి ప్రగతి పనులు చేపట్టాలంటే కొంత సమయం కావాలి కదా అని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి విమర్శించారు. దీనిపై పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీల వ్యాఖ్యలు వ్యతిరేకించడంతో గందరగోళం అయితే మాత్రం ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న విజయనగరంలో ఒక ఆసక్తికరంగా రసవక్తంగా అయితే మాత్రము జడ్పీ సమావేశం జరిగిందని అనుకోవాలి. ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా అయితే మాత్రం నిన్న సమావేశం జరిగింది. అయితే దీన్ని మాటల యుద్ధాలు కూడా చాలా వరకు చాలా వేడిగా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే జడ్పీ చైర్మన్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలో తప్పించి గత ప్రభుత్వం గురించి మీరు తప్పులు చూపిస్తే మేము చాలా వరకు వెళ్ళవలసి వస్తుందని జడ్పీ చైర్మన్ అయితే మాత్రం చాలా వరకు ఒంటికాలపై నిలిచినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే దానికి కౌంటర్ కూడా ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అలాగే గత ప్రభుత్వంలో చేసిన తప్పులనే ఇప్పటికి మేము కప్పుకోవడంతో ప్రజలకు ముందుకు వెళ్తున్నామని మంత్రి కూడా కౌంటర్ చేశారు. ఈ మాటల యుద్ధం అయితే మాత్రం నేను జడ్పీ సమావేశంలో అయితే మాత్రం చాలా వేడిగా జరిగిందని మనం తెలుసుకోవాలి. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇప్పుడు మీరు చూపించితే మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న తప్పులన్నీ కూడా బయటికి తీయవలసి వస్తుందని జడ్పీ చైర్మన్ అనడం అయితే నిజంగా ఆశ్చర్యానికి గురి చేసేసరికి ఒకేసారి మంత్రి కూడాను దానికి చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాటికి మాటల సమాధానం కూడా నిన్న తీవ్ర స్థాయిలో అయితే మాత్రం రసవత్రంగా మాటలు మారినట్టుగా తెలుస్తూ ఉంది. పింఛన్లపై మాట జరిగినట్టుగా మాటకు మాట సమాధానం చెప్పడం జరిగింది. జడ్పీ చైర్మన్ మధ్య మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య అయితే మాత్రం చాలా వేడిగా చర్చ అయితే మాత్రం నేను జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ ఇప్పుడు మీరు మాటలు మాత్రమే ముందుకు వెళ్తారంటే ప్రజలు బుద్ధి చెప్తారని ఇక్కడ జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అయితే మాత్రం చాలా సీరియస్ అవుతున్నట్టుగా మనకు తెలిసింది. మీ యొక్క తప్పుల వల్లే ఇప్పుడు కూడా చాలా వరకు మేము ఏ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల్లో ముందుకు వెళ్ళాలో మాకు తెలుసు అన్నట్టుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే మాత్రం చాలా ధీటుగా సమాధానం చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. గడపలేని ఇల్లు గడపలేక కన్నీళ్ళు అన్నట్టు విజయనగరంలో ప్రధాన విషయం చూద్దాం. ఉదు తుఫానుకు 2014లో గూడు కోల్పోయిన విజయనగర నగరపాలక పరిధిలోని 432 మందికి లంకాపట్నం సమీపంలో 2017-18 మధ్యలో అప్పటి తేజప ప్రభుత్వం ఇల్లు కేటాయించింది.
కొందరికి తాళాలు ఇచ్చింది. తర్వాత అధికారంలో వచ్చిన గత పాలకులు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి 5 ఏళ్ళు తాత్సారం చేశారు. ఈలోపే విలువైన కలప, విద్యుత్ తీగలు, ప్లంబింగ్ సామగ్రి చోరుల పాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఉంటున్న వారి సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. కనీసం తాగేందుకు నీరు కూడా లేదని ఇక్కడికి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు సముదాయం మధ్యలో అధ్వాన పరిస్థితుల్లో మేము నివసిస్తున్నామని వెంకటలక్ష్మి చెప్తూ ఉన్నారు. రాత్రి అయితే చీకటే, మాకు విద్యుత్ సదుపాయం లేదు, రాత్రి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాం, గంజాయి తాగేవారు వచ్చి అల్లరి చేస్తూ ఉన్నారు, మాకు కేటాయించిన పట్టా ప్రకారం ఇల్లు ఇవ్వలేదు, దీంతో మీటర్లకు దరఖాస్తు చేయలేకపోతున్నామని వెంకటలక్ష్మి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే అప్పట్లో ఈ ఇల్లు కోసం 17.28 కోట్లు వెచ్చించారు. తొలి దశలో 287 మందికి కేటాయించారు. కొన్ని ఇళ్లలో లబ్ధిదారులు కాకుండా వేరే వారు ఉంటున్నట్లు తెలుస్తూ ఉంది. కొందరు విక్రయించారు. గత 5 ఏళ్లలో పలువురు వైకాపా నాయకులు ఇక్కడ గృహాలను తమ అనుచరులకు కేటాయించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది, చాలా వరకు తీగలు తెగిపోయాయి. ప్రధాన లైన్ల పరిస్థితి ఇది. తలుపులు, కిటికీలు పగిలిపోయాయి, పైప్ లైన్లు శిథిల వ్యవస్థకు చేరాయి, వాడుకు నీరు కూడా పారడం లేదు. కొన్ని కాలువల్లో పెద్ద ఎత్తున పూడిక కనిపిస్తుంది. కోట ఆవరణలో నివాసం ఉంటున్న వారిని ఇటీవల ఇక్కడికే వెళ్ళాలని నగరపాలక అధికారులు కూడా సూచించారు. సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళు సస్యమేరం అంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ రూపాయి ఏం చెప్తున్నారు చూద్దాం. ఇక్కడ 2 బోర్లే పనిచేస్తూ ఉన్నాయి. మంగళ శనివారంలో నగరపాలక సంస్థ మంచినీటి ట్యాంకర్ వస్తుంది. ఒక్కో కుటుంబం 5 బిందెలు మాత్రమే పట్టుకోవాలి, అవి సరిపోవడం లేదు, దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నగరపాలక కమిషనర్ ఏం చెప్తున్నారు నల్లనయ్య చూద్దాం. లంకాపట్నంలోని ఇల్లు సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దృష్టి సారిస్తాం, వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉంది, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే గడప లేని ఇల్లు, గడప లేక కన్నీళ్ళు అన్నట్టు విజయనగరంలో ప్రధాన చూస్తూ ఉన్నాం. ఉదు తుఫాన్లో ఇక్కడ చాలా మంది అయితే మాత్రం సొంత ఇల్లులతో కోల్పోయారు. దానికి తేజప్ప ప్రభుత్వం అయితే పక్కా ఇల్లులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నది గత ప్రభుత్వ పాలకులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వదిలేశారు. ఇప్పుడైతే మేము ఇక్కడ ఉండాలంటే చాలా కష్టంగా ఉందని అయితే మాత్రం బాధితులు, నివాసితులు అయితే మాత్రం చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాం. కనీసం రాత్రి అయితే చాలు విద్యుత్, కరెంటు తీగలు, కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే చాలా మంది గంజాయి తాగే వాళ్ళు కూడా వచ్చి చాలా మంది మద్యం కూడా సేవిస్తూ ఉండడంతో మేము మహిళలు ఇక్కడ ఉండలేకపోతామని ఇక్కడ స్థానికులైతే మాత్రం నివాసితులు కూడా చాలా బాధితులు చెప్తూ ఉన్నారు. అదొక పక్కన పెడితే ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య. ఇక్కడ మేము తాగడానికి ఇక్కడ వారానికి 2 రోజులు మాత్రమే వస్తూ ఉన్నాయి. వీటిని మాత్రమే మేము పట్టుకోవాల్సి వస్తుంది. మేము చాలా దూర ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. చిన్నపిల్లలతో ఉన్నాం, వృద్ధులతో ఉన్నాం, ఇవి వెళ్ళలేకపోతున్నాం అని అడిగితే మహిళలు అయితే మాత్రం చాలా వాపోతున్న దృశ్యం అయితే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా కనీసం నివాస అవసరాలకు కావాల్సిన అక్కడ మురుగు అక్కడ తీయడం లేదు, కాలువల వల్ల దుర్వాసన వస్తుందని కూడా నివాసులు చెప్తూ ఉన్నారు. కానీ కమిషనర్ ఖచ్చితంగా వీటిని పాటించాలి. ఎందుకంటే అక్కడ తాగడానికి నీళ్ళు లేకపోతే చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నట్టుగానే ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చవలసిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఒకసారి గంజాయి నియంత్రణపై దృష్టి పెట్టండి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పోలీస్ కేసులపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ఉత్తరాంధ్ర జిల్లా ఎస్పీలతో అక్కడ సమావేశమయ్యారు. గంజాయి నియంత్రణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళలపై దాడులు నివారణ తీసుకుంటున్న చర్యలపై డీఐజీ ఆమెకు వివరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గంజాయి కేసులతో సంబంధం ఉన్న నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. 5 శక్తి బృందాలు పనిచేస్తున్నాయని, నిఘాకు 3000 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. దీంట్లో అదనపు ఎస్పీ సౌమ్యలత కూడా పాల్గొన్నారు. హోంమంత్రి అనితతో డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీ సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మహిళలపై దాడులు చేస్తే వాటిని కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అయితే మాత్రం చెప్పడం జరిగింది. అలాగే గంజాయి నియంత్రణపై కూడా దృష్టి సారించాలన్నట్టుగా దిశ నిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే భోగాపురంలోని ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. అంగన్వాడీలకు ప్రగతి గల కేంద్రాల్లో వసతులకు ప్రభుత్వం చర్యలు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 2987, మినీ కేంద్రాలు 742 ఉన్నాయి. వీటిలో సగానికి పైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఉన్న వాటిలో కనీస మౌలిక సదుపాయాలు శూన్యమే. వసతులు లేక సుమారు 150 పైగా పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలను నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో 2 దశల్లో భవన నిర్మాణాలు ప్రారంభించింది. ఒక్కో దానికి 15 లక్షలు అంచనా వేశారు. ఇందులో కేంద్ర నిధులు ఉన్న మేరకే భవనాలు స్లాబ్ల వరకు నిర్మించామని ఆపేశారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తొత్తలం రక్షిత భవనంలో నిర్మిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖంలో రచ్చబండపై అంగన్వాడీ కేంద్రం మనం చూస్తూ ఉన్నాం.
అసంపూర్తంగా ఉండిపోయిన భవనాలకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత వెచ్చించాలి, గుత్తేదారులకు ఉన్న బకాయిలు తదితర అంశాలపై అంగన్వాడీ సూపర్వైజర్లు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారుల నుంచి ఐసిడిఎస్ అధికారులు మంగళవారం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. వీటికి ఆమోదం వెంటనే నిర్మాణాలు ప్రారంభిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే త్వరలో పనులు ప్రారంభిస్తామని చిన్మయి దేవి ఆర్జేడీ చెప్తున్నారు. చూద్దాం. కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సమస్యల పరిష్కారానికి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పూర్తి చేసి వసతులు అందుబాటులోకి తీసుకువస్తామన్నట్టుగా చెప్తూనే ఉన్నారు. అయితే అంగన్వాడీ కేంద్రంలో చేరిన ఖర్చు వివరాలు అయితే సంస్థలు చెప్తూ ఉన్నారు. కేంద్రాలు వ్యయం కూడా చెప్తూ ఉన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, ఇతరత్ర అవసరాలు అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఇక్కడ విజయనగరం జిల్లాలో ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలు అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రము శిథిల వ్యవస్థగా అయితే చేరుకున్నట్టుగా భవనాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఆరు బయట లేకపోతే అద్దె భవనాల్లోనే ఉంటూ అంగన్వాడీ కేంద్రాలు అయితే మాత్రము చెప్పడం జరుగుతూ ఉంది. కానీ బాలింతలు, చిన్నపిల్లలు అక్కడికి రావాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఆరు బయట చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఇబ్బంది పడుతున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా మరుగుదొడ్లు అయితే లేకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు అయితే మాత్రం పడుతూ ఉన్నట్టుగా మనము ఈ దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి బొబ్బలి ప్రధాన అంశం చూద్దాం. మూలగా చేరిన కొట్టెక్కి పథకం ఎత్తిపోతలు ఉత్తి చేతలే అన్నట్టుగా జిల్లాలోని మెట్ట భూములకు ఖరీఫ్లో కన్నీరే మిగులుతోంది. వీటికి సాగులోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు నీరు గారిపోతూ ఉన్నాయి. వీటిని గాలిలోకి తీసుకొస్తామని గతేళ్ళ 5 ఏళ్ళలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. కూటమి ప్రభుత్వంలో పథకాలపై దృష్టి పెట్టాలని రైతులు వినిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నారు. తెర్ల మండలంలోని తోటపల్లి ప్రధాన కాలువల వద్ద, బొబ్బిలి మండలంలో రాముడి వలసలోని కాలువపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గత తేదేపా హయాంలో దాదాపు 8 కోట్లు మంజూరయ్యాయి. ఆపై వచ్చిన గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆ సమస్యను ఇటీవల ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎస్కోట మండలంలో వేములపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 300 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇది పనిచేయలేదు. రైతుల ఫిర్యాదు మేరకు ఇటీవలే మరమ్మతులు చేపట్టిన ప్రైవేటు పొలాల్లో విద్యుత్ స్తంభాలు వేయడంతో వివాదం రేగి వినియోగం రాలేదు. గజపతినగరం మండలంలోని లింగాల వలస పథకం మోటార్లో తుప్పు పట్టాయి. 250 ఎకరాల ఆయకట్టు సాగునీరుకు ఇవ్వాల్సి ఉన్న ఏనాడు పనిచేయలేదు. దీని పరిధిలోని రైతులు కరువు పరిస్థితుల్లో చవిచూస్తూ ఉన్నారని ఇక్కడ పరివాహనం నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. బొబ్బిలిలోని అది తెర్ల మండలంలోని ప్రధాన కాలువల వద్ద అయితే మాత్రము తోటపల్లి నుంచి అయితే వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. అయితే కొన్ని వందల ఎకరాలు ఖరీఫ్ పంటకైతే మాత్రము మెట్టు భూములకైతే నీరు వెళ్ళకపోవడంతో రైతన్నలు అయితే మాత్రం ఆకాశం వైపు చూస్తున్నట్టుగా మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా సాగునీరు విషయంలో అయితే మాత్రము రైతులకు ఇవ్వాలి. దాని గురించి అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలి. ఎందుకనంటే ఇక్కడ చేతికి వచ్చే పంట రాదు, అలాగే డబ్బులు కూడా అధిక మొత్తంలో అప్పులు చేసి పెడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఖరీఫ్ పంట విషయంలో అయితే మాత్రము అప్రమత్తం అవ్వకపోతే రాబోతున్న రోజుల్లో రైతులు ఏ విధంగా ఈ సాగు పంటలు ఎలా చేయాలి అన్నట్టుగా తలలు పట్టుకుంటున్నారు. ఎప్పటికైనా సరే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా సాగునీరు విషయంలో అయితే మాత్రము జిల్లాలో ప్రతి ఒక్క చివర ప్రతి ఒక్క సెంటు భూమి కూడా నీరు వచ్చినట్టుగా చూడాలని ప్రజలు వాపోతూ ఉన్నారు. తాగునీరు విషయంలో పక్కన పెడితే ఎక్కడ పడితే అక్కడ తాగునీరు విషయంలో కూడా ఎక్కడ గ్రామాల్లో కానీ ఇప్పటికీ చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అది ఒక ప్రధాన అంశం. అయితే మాత్రం సాగునీరు విషయం ఖరీఫ్ పంట కూడాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేది కూడా దగ్గర సమయంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకైతే మాత్రం సాగునీరుకి ఇవ్వవలసిందిగా రైతులు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.